మన దేవుడు ఎలాంటి వాడో, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన కనికరాలు ఎలాంటివో అవి ఎరిగి మనం కూడా ఆయన్ని ఆరాధిద్దాం. మీ అందరికీ తెలిసినటువంటి లేఖన భావం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందామండి. ఇక్కడ రాస్తున్నటువంటి మంచి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మంచి మాటలు రాయబడి ఉన్నాయి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించింది. ఈ దేవుడు పేరేంటంటే బ్రతికించే దేవుడు. మనుషుల పేరేంటంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయే స్వభావం. మేలు చేయటం చేత కాదు కానీ కీడు చేయటం మటుకు మనుషులకు బాగా చేతం. అందుకోసమే ఇక్కడ రాస్తున్నాడు పౌలు భక్తుడు. ఏమంటున్నాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు. అపరాధాలు ఎన్ని అపరాధాలు! అందుకోసమే భక్తుడు ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కీడునకు అలవాటు పడిన మీరు మేలు చేయ నేర్చుకునుడి. మేలు చేయటం నరుల వశంలో కూడా లేదని అదే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. దేవుని వెతికే మార్గం కూడా వాళ్ళ మనస్సులో లేదంట. కొంతమంది చెప్తుంటారు, ఈ ఉద్యోగం చేస్తే బాగుండేది, ఈ విధంగా చదువుకుంటే బాగుండేది, ఈ విధంగా నడిస్తే బాగుండేది అంటే అది అసలు నాకు గిట్టదండి అనే వాళ్ళు ఉన్నారు. అలాగనే దేవుని మాటలు కూడా గిట్టని వాళ్ళు ఎందరో ఉన్నారు. అపరాధాల చేత దేవుని మాటలు గిట్టట్లేదు, పాపముల చేత దేవుని స్వరం వినబడట్లేదు. అలాంటి మానవాళిని యేసయ్య ఎలా ప్రేమించాడో తెలిసిన, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా, విడువుగా నీ ఎడల కృప చూపుతున్నా. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు కాబట్టి మన అపరాధాలు మన పాపాలు ఆయన క్షమించి, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరగరు, వీరిని క్షమించమని క్షమాభిక్ష పెట్టిన వాడు మానవ కోటికి యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. ఆయన మృతుడయ్యాడు, ఆయన తిరిగి లేచాడు. పాపులపైన ఆయన ప్రేమ ఎంత గొప్పదో మీ అందరికీ కూడా తెలిసిన లేఖన భావం మరొకటి ఉందని చెప్తాను. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో ఎంత చక్కని మాట రాయబడి ఉందో. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. దుష్టత్వం పోతే గాని మానవుడికి విమోచన కలగదు, మానవుడికి బ్రతకటం తెలియదు. ఈనాడు దుష్టత్వంలో ఉన్నటువంటి మనుషులకు ఏమీ తెలియట్లేదు. చాలామంది దేహాన్ని చెరిపేటువంటి క్రియలు నేర్చుకుంటున్నారు, దేహాన్ని చెరిపే మాటలు నేర్చుకుంటున్నారు, దేహాన్ని చెరిపేటువంటి క్రియలు నేర్చుకొని దేశదిమ్మరులు అయిపోతున్నారు, భ్రష్టులైపోతున్నారు, చెరుపు చేయవారు అయిపోతున్నారు, వాళ్ళకు వాళ్ళే హాని చేసుకుంటున్నారు. అందుకే అంటున్నాడు, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపిరని చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు. ఇదే అపోస్తుడైన పౌలు ఈ యొక్క మంచి మాట చెప్తాడు. 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. ఆ మాట కూడా చదువుదాం. మరియు ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామం వల్లనే మనము రక్షణ పొందవలని గాని ఆకాశం క్రింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామం వల్ల మనం రక్షణ పొందాలి. ఈయన రక్షణ ఇచ్చే దేవుడు, దుష్టత్వం తొలగించే దేవుడు, అపరాధాలు పాపాలు క్షమించి బ్రతికించే దేవుడు. అందుకే యేసు ప్రభుని ఆరాధిస్తాం, అందుకే యేసు ప్రభుని పూజిస్తాం, అందుకే యేసు ప్రభుని నమ్ముకుంటాం, అందుకే యేసు ప్రభుతో సహవాసం చేస్తాం. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, నాకు ముందు నాకు వెనక వేరెవరు లేరు అని చెప్పినటువంటి వాడు. అందుకోసమే ఆయనలో ఎలాంటి సుగుణాలు ఉన్నాయో చూడండి, ఆయనలో ఎలాంటి మంచి స్వభావం ఉందో చూడండి. దుష్టత్వాన్ని తీసివేసి ఆశీర్వదించే దేవుడు, అపరాధాలు తీసివేసి పాపాలు క్షమించి బ్రతికించే దేవుడు, ఆయన వల్లే మనకు రక్షణ ఇచ్చే దేవుడు. 4 పాయింట్లు మీకు అర్థమైనవి కదండి. ఆయన రక్షించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, బ్రతికించే దేవుడు. ఆయన ఇంకేమై ఉన్నాడో కూడా మీకు తెలిసినటువంటి లేఖన భావాల్లో మాటలు కూడా చెప్తాను.
ఆ మాటలు కూడా చూద్దాం. మత్తయి సువార్త ఇక్కడ కూడా రాయబడి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ మాట చదివినాక ముందుకెళ్దాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. మనం ఎవరు ప్రజలమంట? తన ప్రజలము. తన ప్రజలమైన మనవారిలో పాపలను ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుకుని. ఆయనకి యేసు అని పేరుకు పాపుల రక్షకుడని. మనకు తిమోతి పత్రికలో ఉంటుంది, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. పాపం చేయనటువంటి మనుషుడెవరు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. అందుకోసమే ఆ మరణ పడకలో ఉన్న మనుషుణ్ణి విడిపించడానికి ఆయన దైవ కుమారుడిగా వచ్చాడు, ఆయన సేవకుడిగా వచ్చాడు, లోకరక్షకుడిగా వచ్చాడు, పాపుల రక్షకుడిగా వచ్చాడు. భక్తుడు యోహాను అంటాడు, మనమంట గొర్రెల వల్లే త్వరో తప్పిపోతే ఆయన గొర్రెలకు మంచి కాపరిగా వచ్చాడంట. పాపులమైన మనము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతే ఆయన మంచి కాపరిగా వచ్చాడంట. గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఎవరైనా పెడతారండి? అందుకోసం ఆయన బ్రతికించే దేవుడు, దుష్టం తొలగించి ఆశీర్వదించే దేవుడు, ఆయన నామంలో రక్షణ ఇచ్చే దేవుడు. ఇక్కడ అంటున్నాడు, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షలను. మనం తన ప్రజలం, మనం ఆయన ప్రజలం. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయన రక్షించడానికే వచ్చాడు కానీ శిక్షించడానికి రాలేదు. ఈనాడు మనుషులు శిక్షా విధమైన క్రియలు చేసుకుంటూనే శిక్షకులు లోబడుతున్నాడు. అలాంటి వాళ్ళని పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు, అందుకే మనల్ని క్షమిస్తున్నాడు. ఈయన పెద్ద ఆయనండి, చాలా ఓర్పు ఉంటుందండి అంటుంటారు. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి కాబట్టి మీకు ఇంకో మాట చెప్తాను. చాలామంది ఆడపిల్లలకి పెళ్లి చేసే ముందు ఇలా అంటుంటారు, ఏమండి మా అమ్మాయికి చాలా ఏం తెలియదండి, ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే క్షమించండి, పెద్ద మనసుతో ఓర్చుకొని జీవితాన్ని ముందుకు నడిపించడానికి సలహాలు ఇవ్వండి అని చెప్తుంటారు. యేసయ్య పెద్ద మనసుతో మానవ కోటికి మనుషులకు రక్షకుడు. యేసయ్య పెద్ద మనసుతో దుష్టత్వంతో ఉన్న వంశవాళ్ళని పిలిచాడు, ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా దగ్గరికి రండి అని. పెద్ద మనసుతో మనుషుల్ని పిలిచాడు, ఏమని? భూదిగంత నివాసులారా తేరి నా వైపు చూడండి అని. భూలోకంలో ప్రయాసపడి పాతాళానికి వెళుతున్న వంశవాళ్ళని పిలిచాడు. మనం రాత్రి చూసాం ఒక మంచి మాట, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకున్న వలెనని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గంలో నడుచుడు. ఆయన పేరు జీవ మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్పితే ఎవరును తండ్రి యొద్దకు రారు. అందుకోసమే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే ఆయనే మనకు మార్గం. అందుకోసమే మార్గమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, జీవము గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, పరిశుద్ధమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, పాపులను క్షమించే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, దుష్టత్వాన్ని తీసివేసి ఆశ్రయించే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మన దేవుడి పేరు ఏంటంటే నేను ఉన్నవాడను అనువాడను, సర్వ శరీరులకు దేవుడును. చూడండి 100వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది. మీరందరూ కూడా ఆ కీర్తన అనేక పర్యాలు చదివి ఉంటారు, విని ఉంటారు, చెప్పి కూడా ఉంటారు. 100వ కీర్తనలో ఏమనుంటుందో చూద్దాం. 100వ కీర్తన 3వ వచనం. ఎవరంట ఆయన? యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయన ఎవరంట? మనల్ని పుట్టించి, ఆయనే మనలను పుట్టించిన, మనమాయన వారము, మనమాయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇందాక మనం చదువుకుందాం, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఇక్కడ కూడా రాస్తున్నాడు చక్కని మాట, యెహోవా దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించను, మనమాయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము.
అందుకోసమే కృతజ్ఞత కలిగి ఉండగా ఏమంటున్నాడు? కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. కీర్తనలో పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామాన్ని గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. అందుకోసమే ఆయన మనం స్తుతించాలా, అందుకోసమే మనం ఆయన్ని ఆరాధించాలా, అందుకోసమే ఆయన మనం పూజించాలా. మనకు తెలియజేయబడినటువంటి సత్యాన్ని ఎరిగి ఆయన ఎదుట సాగిలపడాలి. మనం ఆయన్ని ఎంత సాగిలపడతామో అంతగా మన అర్పణలు ఆయన దగ్గరికి వెళతాయి. విరిగి నలిగిన హృదయంతో మనం చేసే అర్పణలు ఆయన సన్నిధికి చేరుతాయి. ఇంకో మంచి మాట కూడా రాస్తున్నాడు, ఆ మాట కూడా చదువుదాం. దావీదు కీర్తనలో 103లో ఇలా రాస్తున్నాడు: పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన మనల్ని బ్రతికించిన దేవుడు మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 103:4 ఇలా రాయబడి ఉంది: సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎక్కడి నుంచి అంట? మీకు తెలుసో లేదో, దుష్ట బుద్ధి ఉన్నోళ్ళని ఎప్పుడు పోతావని తిడతారు. పాపిష్టి క్రియలు కలిగిన వాడిని వీడు తీసుకెళ్ళి ఎప్పుడు ఆ శ్మశానంలో పెడతారని తిడతారు. కొంతమంది తిట్లు ఎట్టుంటాయంటే, ఇలాంటి వాడు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే అంటుంటారు. కానీ యేసయ్య ఊడిపోవాలని చెప్పలా. రాస్తున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించును. నీ క్రియలన్నీ కూడా సమాధికి తీసుకెళ్తున్నాయి. అలాంటి క్రియల్లో నుండి నిన్ను విమోచించుచున్నాడు. చదవండి, అందరం చదువుదాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఏంటంట? కరుణ కటాక్షాలు. పాపాలు చేసేది మనం, కటాక్షాలించే దేవుడు. అందుకే ఆయన దేవుడు. ఆయన పెద్ద మనసు గల దేవుడు, ఆయన పెద్ద మనిషి, ఆయన దేవతలకు దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన అంటాడు ఒక మంచి మాట, మీ అందరికీ తెలిసినటువంటి లేఖన భావం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, ఆ మాట ఉంటుంది. బాగా గమనించండి. మనం చదివిన లేఖన భావాలను బట్టి ఇక్కడ మనకు అర్థమయ్యే మా భాష ఏమంటున్నాడు? మనలను ప్రేమించు. ఏమంటే దుష్టత్వంలో ఉంటే ప్రేమిస్తావా? తాగుబోతు భర్తను ప్రేమించలేకపోతున్నాం. దొంగ అయితే మన బిడ్డలు మనమే ప్రేమించలేకపోతున్నాం. నరహాంతకుడైతే మన బిడ్డలు మనమే ప్రేమించలేకపోతున్నాం. నోటితో చెప్పలేని క్రియలు కలిగి ఉంటే మన పిల్లలను మనమే ప్రేమించలేకపోతున్నాం. ఆయన అంటున్నాడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములను కలుగును గాక. ఎన్ని రోజులంట? యుగ యుగాలు. అందుకే ఆయన ఆరాధించడానికి వచ్చాం ఈరోజు మందిరంలో. ఈ 5వ తారీఖు, ఈ 5వ నెల 4వ తారీఖు 2025లో ఈ రోజు వరకు సజీవుల సంఖ్యలో ఉన్నామంటే ఆయన మనల్ని ప్రేమించాడు, నన్ను నిన్ను. దేవుని వాక్యం వెంటనే మన చెవులంటే ఆయన కృప. దేవుని మందిరంలోకి వచ్చి ఆయన వాక్యం చదువుతున్నామంటే అది నీ కృప, దేవుని కృప. కొందరికి భాగ్యం లేదు. కొందరికి ఆదివారం వస్తే ఎన్ని అవస్థలు ఉంటాయో. కొందరు వ్యాపారం చేసి లాభాలు సంపాదిస్తారు, కొంతమంది జాబుల్లో ఓటీ చేసి డబ్బు సంపాదిస్తారు, కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు సంపాదిస్తారు. ఈరోజు మనం దేవుని మందిరంలో గడపడం ఎంత ఆశీర్వాదకరమో. ఇక్కడ రాస్తున్నాడు, ఎంత మంచి మాట రాస్తున్నాడో మీరు చదివారు కదా. కింద రాస్తున్నాడు, మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. మనం దేవునికి హృదయం అర్పించి యథార్థంగా పలలో పాలు పొందడం ద్వారా, హృదయాలు అర్పించి కానుకలు ఇచ్చడం ద్వారా మరి మనకేం చేస్తున్నాడట? యాజకుల సంఖ్యలో పెట్టాడు మనల్ని. మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. ఏ వస్తువులకైనా సరే, ఏ మనిషికైనా సరే, కొంతమందిని చూస్తున్న హాస్పిటల్స్లో పేషెంట్లు ఇలా చెప్తుంటారు, ఏమండి నాకు వచ్చిన రోగం అంటండి 1,00,000 ఒకటికి వచ్చిందండి అంటుంటారు. వెరైటీగా పెట్టారు పేర్లు. 1,00,000 ఒకటికి వచ్చిందంటే ఒక్కొక్క రోగం, 1,00,00,000 మందిలో ఒకటికి వచ్చిందంటే ఒక్కొక్క రోగం.
ఆ డాక్టర్ గారు ఎంత దయామయుడండి, ఆయన ఖర్చు పెట్టి నాకు ఉచితంగా సేవ చేశాడండి అని చెప్తారు. మనల్ని ప్రేమించచ్చు, తన రక్తం వలన మన పాపాలను కడిగిన మన దేవుని మనం ఎంత ప్రేమించాలా, మనం ఎంత ఆరాధించాలా, మనం ఎంత నమ్మాలా. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారికి చీకటిలో వెలుగు పుట్టింది. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారికి దుష్టత్వం నుండి విమోచన కలిగిద్ది. యేసుక్రీస్తు దేవుని నమ్ముకొని ముందుకు సాగిపోయేటువంటి వారి జీవితాల్లో ఆయన అంటాడు, నేను మార్గము, నేను సత్యము, నేను జీవములో ఉంటారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యెహోవా అందరికీ ఉపకారి. పాపులమైన మనకి ఎంత ఉపకారి చూడండి. తిమోతి రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, 1 తిమోతి 1:15 ఉంటుంది అనుకుంటా, చదవండి ఏమని ఉంటుందో. ఎవరినంట? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది. ఎందుకు బాబు, అమ్మ, అక్క, అన్న, తండ్రి అంటే పాపులను పాపం లేని కులం ఎక్కడా, పాపం లేని మనుషుడు ఎక్కడా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏదోనో తోటలో కూడా మనకు తెలుసు, మా దేవుడి మాటను తిరస్కరించి ఆ పాపం ప్రారంభమైన నాటి నుండి దేవుని మహిమను కోల్పోయింది. ఈరోజు కూడా మనుషులు దేవుని మాటలు తప్పిపోయి పాపం చేసి మహిమను కోల్పోతున్నారు. అలాంటి మనల్ని ప్రేమించాడు యేసుక్రీస్తు. దేనికి వచ్చాడంట? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చేనని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. పూర్ణాంగీకారమునకు యోగ్యుడైన, పాపులను క్షమించడానికి యోగ్యుడు, పాపులను రక్షించడానికి యోగ్యుడు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీవు ఆ గ్రంథముని విప్పుటకు యోగ్యుడవు. ఏ గ్రంథం? పాపిష్టి చిట్టా తీస్తే మనకి సెక్షన్లు పడతాయి అన్నమాట. ఆ సెక్షన్లన్నీ ఆయన తీసుకున్నాడు. ఆయన సిలువలో శాంతి మనకి ఇచ్చాడు. అందుకే అంటాడు యేసు ప్రభు వారు, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నా. ఆయన సిలువ శాంతి లేకపోతే భూమి మీద నువ్వు బ్రతికేవడమే కాదు. కొంతమందికి చిన్న చిన్న విషయాలకు కోపాలు పెరిగి పెరాస్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కోపం ఎంత పెరిగిద్దో అంతమందికి రోగాలు కూడా వస్తాయి. బ్రెయిన్ చిట్లిపోతుంది కొంతమందికి చేతులు కాళ్ళు వంకర్లు పోతాయి కోపం ఎక్కువ ఉంటే. కానీ యేసయ్య అంటాడు, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నా. ఆయన ఎంత ఉపకారి అంటే, అపకారికి ఉపకారము నెపమెన్నక తప్పు పట్టగా సేవ చేయవాడు నేర్పరి సుమతి. గౌరవనీయులు మదర్ తెరిసే గారు అంటాడు, ఆమెలో ఉన్నటువంటి గొప్ప మాట, మనుషుల్లో లోపాలను నువ్వు వెతికినట్లయితే ఎవరిని ప్రేమించలేవు. యేసయ్య మానవ కోటిలో లోపాలు ఎదిగితే మానవులను ప్రేమించలేడు. అందుకోసమే అందరిని క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, కరుణించే దేవుడు, విమోచించే దేవుడు. దుష్టత్వం పోతేనే ఆశీర్వాదం వస్తుంది. అపోస్తుల కార్యాలు 3:26 దుష్టత్వం పోయింది, ఆశీర్వాదం వచ్చింది. ఏ నామమున రక్షణ లేదు, కానీ యేసుక్రీస్తు నామంలోనే రక్షణ మనకు కలుగుతుంది. అపోస్తుల కార్యం 4:12 మనం చూస్తే. అందుకోసమే ఇలాంటి రక్షకుడిని మనం పూజించాలా, ఇలాంటి రక్షకుడిని మనం ఆరాధించాలా, ఇలాంటి రక్షకుడిని మనం నమ్ముకోవాలా, ఇలాంటి రక్షకుడి కోసం సాక్షులుగా బ్రతకాలా. ఇంకో మంచి మాట చెప్పి ఆరాధన వర్తమానం ముగిస్తాను. ముందుకు వెళదాం. ఈ మాట గమనించండి, ఎంత చక్కని మాట రాస్తున్నాడో. అనేక సార్లు మీరు ఈ మాటలు వినుంటారు, చదివుంటారు. 130వ కీర్తన, కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది, చదువుదాం. 3వ వచనం, దావీదు కీర్తనలు 130వ కీర్తన, పేజీ నంబరు 522. ఇక్కడ రాస్తున్నాడు మంచి మాట, అందరం చదువుదాం.
యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? చాలండి. దోషములు కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడు? నిలవలేమండి. మన అపరాధాలు అలాంటి, మన పాపాలు అలాంటి, మన శాపాలు అలాంటి, మన దోషాలు అలాంటి మనిషి ఎంత గొప్పవాడో ఈ పెద్ద మనిషి, ఎలాంటి గొప్పవాడో ఈ దేవుడు. చూడండి ఇక్కడ రాస్తున్నటువంటి మంచి మాటలు ఎంత బాగుండే. ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. భూమి మీద డబ్బు దొరుకుతుంది, ఖనిజాలు దొరుకుతున్నాయి, క్షమాపణ దొరకదు. యేసుక్రీస్తు నామంలోనే క్షమాపణ. యేసుక్రీస్తు మనసు గలవారే క్షమించేది. యేసుక్రీస్తు నిజదేవుడు, నిత్య జీవమిచ్చే దేవుడు, పరలోకమిచ్చే దేవుడు, పాపులను రక్షించే దేవుడు. ఇక్కడ రాస్తున్నటువంటి మంచి మాటలు చూడండి ఎంత బాగుండయో. నీ యొద్ద క్షమాపణ దొరుకును అని రాయబడి ఉంది. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఇంకో మంచి మాట రాయబడింది, అది కూడా చూద్దాం. 8వ వచనం చదవండి. ఇశ్రాయేలు దోషములన్నిటిలో నుండి ఆయన వారిని, ఎన్ని దోషాలో మనిషి, పాపాలు, దోషాలు, అపరాధాలు, తెలిసి కొంత, తెలియక కొంత. చదువు లేదు కదండి, పిల్లలు తప్పు చేశారు అంటే చదువుకున్న వాళ్ళు తప్పు చేయట్లేదా? ఏంటి చదువుకున్న వాళ్ళు తప్పు చేయట్లేదా? చదువుకున్న వాళ్ళు తప్పులు చేస్తున్నారా లేదా? చదువుకున్నోడికి ఒకసాటే అంటిద్దంట, చదువు లేని వాళ్ళకి 3 సార్లు అంటిద్దంట. చదువుకున్నోళ్ళు తప్పులు చేస్తున్నారు, చదువు లేనోళ్ళు తప్పులు చేస్తున్నారు, పాండిత్యం కలిగిన వాళ్ళు తప్పులు చేస్తున్నారు, పాండిత్యం లేనోళ్ళు తప్పులు చేస్తున్నారు. తప్పు చేయని వాడెవడు? అందరూ పాపం చేసి, బైబిల్ అదే రాయబడి ఉంటుంది, రోమిలు రాసిన పత్రికలో, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అలాంటి బ్రతుకుల్లో ఉన్న మానవ కోటిని రక్షించడానికి యేసుక్రీస్తు లోకరక్షకుడుగా వచ్చాడు, పాపుల రక్షకుడిగా వచ్చాడు. ఆయన ఒక వంశానికి దేవుడా, సమస్త వంశాలకి దేవుడా? అమ్మా, సమస్త వంశవాళ్ళకి దేవుడు. ఒక ప్రాంతాల వాళ్ళకే కాదు, అన్ని ప్రాంతాల వారికి దేవుడు. ఆ మాట కూడా మీకు చూపిస్తా. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మీరు అనేక పర్యాలు చదివి ఉంటారు, వినుంటారు. ఆ మాట కూడా, ఆది నుండి మానవ వంశవాళిని పిలిచిన వాడను నేను కానా అని ఉంటుంది. ఎక్కడి నుంచి అంట? ఆది నుండి మానవ వంశవాళిని పిలిచిన వాడు అంట. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం, పేజీ నెంబర్ 601. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవానగు నేనే. ఎవరంట ఆయన? నేనే. మానవ వంశాలు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ పిలిచాడంట ఆయన. అందుకే ఆయన దేవుడు అందరికీ. అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఒకళ్ళకి కాదు. ఆది నుండి మానవ వంశవాళ్ళని పిలిచిన వాడిని యెహోవానగు నేనే. చదవమ్మా. ఆయన అలాంటి వాడంట, నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. చాలండి. అని అందరితో ఉండే దేవుడు, పిలిచే దేవుడు, ఉండే దేవుడు. అందుకే ఆయన్ని ఆరాధించాలి. ఈరోజు కొంతమంది తమ తమ పనులకు, వ్యాపారాలకు, తమ ముఖ్యమైనటువంటి క్రియలకు వెళుతూ ఉంటారు. కొందరికి లాభం జరిగింది, కొందరికి అయితే మరణాలు కూడా వచ్చేస్తాయి. ఈరోజు ఎవరిది? ప్రభు దినం. ఈరోజు ఎవరిని ఆరాధించాలా? నిన్ను పుట్టించిన వాడిని, నిన్ను రక్షించిన వాడిని,
నీకు కాపరిగా ఉన్నవాడిని గణపరచాలి. అన్ని సమయాలు ఏం కాదు, కొన్ని సమయాలని, అన్ని సమయాలు దేవుడియే. దేవుడు నీకు ఏది చేసినా దేవుడు చేయాల్సిందే తగిన సమయంలో. బలమైన దావీదు పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, కాగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులమై ఉంటే నిన్ను ఎప్పుడు హెచ్చించాలో అప్పుడు హెచ్చిస్తాడు. అంతేగాని ఒకే పరంగా హెచ్చించడు, ప్రతిదానికి ఒక సమయం కలదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, ప్రతిదానికి ఒక సమయం కలదు. అందుకోసం మనకున్న సమయాల్లో ఆయన్ని మనం పూజించాలా, మనకున్న సమయంలో మనం ఆయన ఆరాధించాలా. ఆయన ఆరాధనలకు యోగ్యుడు. మనం ఒక పాట పాడతాం, దూతగణములెల్లా ఆరాధించిరిగా, దూతగణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధ 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 అనే ప్రభువా అనే పాట పాడాం. దాంట్లో మాట నాకు బాగా ఇష్టం, నరులను రక్షించు, నరులను రక్షించు. ఏ సముద్ర? కరుణ సముద్రం. కరుణ లేదేమిరా అసలు నా మీద నీకు అంటుంది తల్లి కొడుకుని పట్టుకొని. అనట్లేదా కొంతమంది ఇళ్లలో? ఒక్కొక్క ఇళ్లలో అయితే భార్యలు అంటున్నారు భర్తని పట్టుకుని, కరుణ లేదేమయ్యా మూర్ఖుడిలాగా ఉండవు ఇంట్లో అంటుంది ఒక్కొక్కళ్ళ ఇంట్లో. కొంతమంది తల్లిదండ్రులని పిల్లలు అంటున్నారు, ఏం తల్లిదండ్రులమ్మా మీరు, అసలు కరుణ లేకుండా మమ్మల్ని పెంచుతున్నారు అంటున్నారు వాళ్ళు కూడా. లేరా? ఎంత భయంకరంగా ఉందో లోకం, దుర్దినాల లోకం, చెడుకాల లోకం, దుష్టత్వం వెర్రబిగుతున్న లోకంలో నిన్ను పిలిచింది ఆయన స్వరం. నిన్ను పిలిచింది ప్రేమతో, జాలితో. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుంది? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. దావీదు కీర్తనలు 136 అధ్యాయంలో ఏమనుంటుందో చూడండి. దావీదు కీర్తనలు 136 అధ్యాయం మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనకి జ్ఞాపకం చేసుకునే అని మాట ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉండును. నిజంగా ఆయన కృప నిరంతరం లేకపోతే మనం లేవు, మీకు తెలుసో లేదు. జల ప్రయాణాలతో కొట్టుకుపోయేవాళ్ళు కొంతమంది, అనాలోచనలతో కొండల మీద నుంచి కొట్టుకుపోయేవాళ్ళు కొంతమంది, తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఉద్దేశాలతో బైకులో రేసు గుర్రాలాగా వెళ్ళిపోయి కొట్టుకుపోయాడు కొంతమంది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియట్లో. అలాంటి మనకి ఆయన కృప నిరంతరము. చదవండి ఆ మాటలు, దావీదు కీర్తనలు 136 మొదటి నుంచి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఎవరంట? దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు గమనించండి, 52 వారాలు దేవుని మందిరంలో కనపడాలా, 52 వారాలు దేవుణ్ణి ఆరాధన చేయాలా. ఆయన ఇచ్చాడు నీకు దీర్ఘాయుష్. నీకు దయా కిరీటం ఎందుకు ఇచ్చాడంటే ఆరాధన చేయటానికి, ఆయన్ని ఘనపరచడానికి, ఆయన్ని హెచ్చించటానికి, ఆయన్ని పూజించటానికి. సంవత్సరానికి 52 వారాలు, 52 వారాలు దేవుని మందిరంలోనూ కనపడు. ఆఫీసులో కనపడతావు కదా, కొంతమంది ఏలుముద్ర, కొంతమంది తమ్ము పెడుతున్నారు, కొంతమంది సిగ్నేచర్ చేస్తున్నారు, కొంతమంది సీసీ కెమెరాల్లో కనపడుతున్నారు. దేవుని మందిరంలో కనపడు. 52 వారాలు వాడుకో, 365 రోజులు దేవుడు నీకు క్షేమకాలాన్ని ఇస్తాడు. మందిరం మానేస్తే ఇబ్బందులు పడతావు. మందిరానికి రా, దేవుడిని పూజించు. ఆయన మామూలు దేవుడు కాదు, నీ దుష్టత్వాన్ని కరుణించిన దేవుడు. ఆయన మామూలు రక్షకుడు కాదు, ఏ నామం ఇవ్వలేని రక్షణ ఈయనిచ్చాడు. ఆయన పాపుల రక్షకుడు, అపరాధముల చేత చచ్చిన నిన్ను బ్రతికించే రక్షకుడు. అందుకే ఆయన్ని ఆరాధించాలి, అందుకే ఆయన్ని పూజించాలా. భూమి ఆయనది, ఆకాశం ఆయనది. నువ్వు సమయాలు చూసుకుని మందిరానికి మానేస్తే నష్టపోతావు. మందిరానికి తప్పనిసరిగా రా. నువ్వు ఆఫీస్కి, ఉద్యోగానికి, కూలి పనికి ఒప్పుకుంటే ఇన్ని గంటలని ఒప్పుకుంటావుగా, అక్కడికి అటెండ్గా వెళ్తేనే నీకు జీతం ఇచ్చేది. దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే నీ కుటుంబమే ఆశీర్వదించబడింది, నీ జీవితమే ఆశీర్వదించబడింది. దేవుడికి సమయం అయిపోతే నీ ఒంట్లో రోగాలు కూడా తగ్గవు. హాస్పిటల్ చుట్టూరు తిరుగుతావు, ఇబ్బందులు పడతావు.
దేవుని మందిరానికి రా, సమయం ఇవ్వు. దేవుడు నీ దేహంలో ఉన్న రోగాలన్నీ స్వస్థపరుస్తాడు. నీ తలలో ఉన్న రోగాలు, నీ కళ్ళల్లో ఉన్న రోగాలు, నీ చేతుల్లో ఉన్న రోగాలు, నీ బాడీలో ఉన్న ప్రతి రోగాన్ని స్వస్థపరుస్తాడు. దేవుడికి సమయం ఇవ్వు, దేవుడు నీకు దీర్ఘాయుష్నిస్తాడు. కొంతమంది బర్త్డేలకి వాక్యం పంపిస్తారు. సామెతల గ్రంథం 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. కదమా ఏమొద్దు, వెనకై ముందు ఏమొద్దు, దీర్ఘాయువు మటుకు కావాలా. దీర్ఘాయువు చేయాలంటే 52 వారాలు నువ్వు దేవుని మందిరంలో కనపడాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి పూజించాలా, దేవుడి విలువలు తెలుసుకొని దేవుడికి లోబడాలా. కోటేశ్వరులు అనాథులవుతున్న కాలం, బలవంతులు నారపీచులవుతున్న కాలం, యెహోవా ఉగ్రత దుష్టుల మీద పెళ్ళును దిగుతున్న కాలం. మరి నీ మీద దేవుని కనికరాలు ఉండాలంటే దావీదు కీర్తనలు 136 అంటున్నాడు, దేవదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మనం ఈ సత్యాలు గ్రహించి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవుడి మంచి మాటలు దీవించును గాక. ఎవరు అటు ఇటు తిరగద్దు. ఇది గంభీరమైన స్థలం, సమయం. దేవుణ్ణి ఆరాధిద్దాం. పిల్లలు సైలెంట్గా చేయండి, అందరూ మోకరించండి. ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేయండి.